మన చుట్టాలు మన ఇంటికి వస్తే వాళ్ళతో ఎట్లా మర్యాద, అవునా? ఒక మార్కెట్కి పోతే కూరగాయలు ఎట్లా కొనుక్కునాలి, అవునా? భోజనం ఎట్లా చేయాలి, దానికి ఒక సిస్టమ్స్. అంతేకాకుండా మీరు చదివి నిరర్థకమైతే, వేస్ట్గా ఉంటే ఏమవుతుందనే ఈ విషయాలపైన నేను చదువుతో పాటు మీ ఎమ్మదంగా అవునా చురకలుగా అంటించేవాడిని, చెప్పేవాడిని. ఇలా అవుతారు, చదవకపోతే ఈ విధంగా అవుతారని చెప్పి. కాబట్టి ఆ వాటిని అన్నింటిని కూడా మీరంతా అధిగమించి ప్రతి ఒక్కరూ, అవునా, మేము ఇక్కడ మీరంతా ఒక తరగతి గదిలో ఏమిటినారు, అప్పుడు క్లాస్ రూమ్లో కూర్చున్నారు. ఒక్కొక్కరు ఒక తరగతి గదిగా మరి విభజన చెంది మీ కుటుంబాలని ఒక తరగతి గదిగా మార్చుకొని మీ పిల్లలని భవిష్యత్తు సూర్య చంద్రులుగా వారిని తీర్చిదిద్దుతున్నారు ఇప్పటికి కూడా. అంటే ఒక తరగతిలో ఉద్భవించినటువంటి మీరంతా కూడా మరి శృంఖలాలుగా మరి 50-55 ఫ్యామిలీలు 55 తరగతి గదులుగా మారి, మరి అంతేకాకుండా మీరంతా దేశ ప్రగతికి, గ్రామ మరి ఈ ఔన్నత్యానికి మీరంతా కూడా పాటుపడుతున్నారు. నేను అంటుంటాను, చర్యాల విద్యార్థులంతా చామంతులు అని. అంటే ఒక్కరు కూడాను వేస్ట్గా ఉండకుండా, అవునా, ప్రతి ఒక్కరు, అవునా, అమ్మాయిలైతేనేమి అబ్బాయిలైతేనేమి. చాలామంది అమ్మాయిలు కలవకపోయినా అబ్బాయిలు నాకు ప్రతిరోజు ఇంచుమించుగా నాకు కలిసేటువంటి వాళ్ళే. ఫస్ట్ బ్యాచ్, అవునా, నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బ్యాచ్ చెప్పకూడదు కానీ ఈ బ్యాచ్, అవునా, ఎక్కువగా సంపర్కం ఉన్నటువంటి బ్యాచ్. 25 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కూడా అక్కడ కలుసుకొని వాళ్ళ సందేహాలు కానీ, వాస్తు జ్యోతిష్య పరంగా కానీ, ఇంకా పౌరోహిత్య పరంగా కానీ కలుసుకుంటూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటున్నారు. మరి ఎవరేమైనా మీ విద్య ఎంతవరకు వచ్చినా మరి చాలా గొప్పనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఉన్నారా ఎవరైనా అట్లా గవర్నమెంట్ జాబ్ తీసుకున్నటువంటి వాళ్ళు? అవునా? జహీర్ కదా, సంతోషం. ఓకే, అవునా, మన జనార్దన్, తర్వాత విష్ణు కూడా సిఆర్పిగా చేస్తున్నారు. అవునా? అంటే కేవలం మనం ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా సమాజమును నడపడానికి ఏ వృత్తి అయినా చేసినా కానీ ధార్మికంగా మనం నడిపి మన మిత్రులకి మనమంతా సహాయం చేయాలని చెప్పని నేను కోరుతున్నాను. ఒక్క విషయానికి వస్తే, ఈ పాఠశాల ప్రతి సందర్భంలో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు నాకైతేనేమి గుర్తుకొస్తుంది. బేసిక్గా నేను అప్పుడే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులన్నీ చాలా రకరకాలుగా ఉన్నా ఉపాధ్యాయులంతా కూడా మరి కష్టపడి పనిచేసి మరి బోధించినటువంటి విషయాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. మిమ్మల్ని కూడా బహుశా నేను కష్టపెట్టి ఉంటాను. ముఖ్యంగా గణితం బోధించే విషయంలో కష్టపడాల్సిందే తప్పకుండా, అవునా? అది ఊరికే రాదు, గణితం అయితే ఊరికే రాదు. సాంఘిక శాస్త్రం తెలుగు కథలుగా వింటే సరిపోతుందేమో కానీ గణితం మాత్రం దాన్ని అవునా, కాషాయం రసాయనం చేసి ఆ సూత్రాలను కానీ పద్ధతులను గుర్తుపెట్టుకుంటేనే ఆ సమస్యలు ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. దానికి మరి అత్యంతగా మరి కష్టపడాల్సిన అవసరం ఉంది. గణితానికి బహుశా బాగా శ్రమ పెట్టి ఉన్నాను. అంతేకాకుండా ఒకవేళ గణితం సబ్జెక్టులో కనుక మీరంతా కూడా సునాయాసంగా చేయగలిగితే మిగతా 5 సబ్జెక్టులంతా కూడా అవలీలగా ఒక రకమైనటువంటి ఫీలింగ్, నాకు అన్నీ వస్తాయనేటువంటి సందర్భం, కుతూహలం కూడా ఉంటుంది. గణితంలో చురుకైన విద్యార్థులు మిగతావన్నీ కూడాను నేర్చుకోవడానికి వాళ్ళకి చాలా ఆ మేధస్సు కానీ జ్ఞాపక శక్తి కానీ ఉపయోగపడుతుంది. గణితం అనే విషయము ప్రతి దాంట్లో అవసరం, ప్రతి సబ్జెక్టులో అవసరం. జీవితంలో మనము ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వారి దాకా, పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా కూడా ఈ గణితము మనకు అవసరమే పడుతుంది. ఎక్కడో ఒక రకంగా తప్పకుండా అవసరం పడుతుంది. మీ పిల్లలకు కూడా అలానే చక్కని మన గణితము, అంతేకాకుండా సైన్సు, ఇప్పుడు అన్ని సబ్జెక్టులు కూడా అవసరమే ఉంది. కానీ మెయిన్గా మాత్రం ఆ కీ పాయింట్ అనేది అది అవసరమవుతుందని చెప్పని మీకు కోరుతున్నాను. అట్లానే నేను వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువ అర్హతలు ఉన్నా కానీ మరి ఇక్కడ విద్యాబోధన చేస్తూ నేను ఒక 3 MAలు, తర్వాత ఇక్కడికి వచ్చే వరకు అలా MAD చేసినాను. ఆ తర్వాత ఆస్ట్రాలజీలో PhD గోల్డ్ మెడల్, అంటే రాజస్థాన్లో ఒక యూనివర్సిటీ తీసుకొని, అవునా, మొన్న కరోనా వరదాకా కూడా నేను విద్యను అభ్యసించినాను. చదువు చెబుతూ మరి విద్యను అభ్యసించినాను. 2017లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడాను తెలంగాణ ప్రభుత్వం మరి సన్మానం చేసినటువంటి సందర్భం ఉన్నది. అంతేకాకుండా ఎవరమైనా కానీ నా చదువు ఇంతవరకు దాకా నేను చేసే పని ఈ రోజుతో సరిపోయింది అనేటువంటి తృప్తి పడకుండా
మీరు మీ ఛాయాశక్తుల మీ మేధస్సు పనిచేసినంత వరకు కూడా ఆలోచిస్తూ కొత్తదనాన్ని మీరు రోజు కొత్తదనాన్ని చవిచూస్తూ, అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా మీరు విద్యార్థులుగా ఉంటూ అవునా మీకు తర్వాత మీ పిల్లలకి మీరంతా కూడా సూచకంగా అవునా మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా మీరంతా కూడా ప్రతిసారి అవునా సమాజంలో కూడా కొంచెం సేవ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తల్లి తండ్రి ఆ తర్వాత గురువులను కూడా మనము వారికి మర్యాదపూర్వకంగా మనం అవునా ఎప్పుడు కలిసినా కానీ వారికి నమస్కారాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గురుభ్యో నమః అని ముఖ్యంగా నేను విద్యార్థుల గురించి చెప్తుంటాను. ఒకటి ఏంటంటే పెద్దవాళ్ళు కనిపిస్తే వెంటనే నమస్కారం అనాలి. రెండవది తప్పకుండా ధన్యవాదాలు చెప్పాలి. ఆ తర్వాత నడుచుకోవడానికి సరే అనే మాట మన నోట్ల నుంచి రావాలి. పెద్దవాళ్ళు చెప్పినారనుకోండి సరే అనాలి. అది ఎట్లా అన్నాం అనుకోండి అక్కడ ఏదో మారుతుంది. సార్ చెప్పారు సరే అనాలి. మన పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా సరే, అది ఒకవేళ అటు ఇటు ఉన్నా కానీ సరే అన్నాం అనుకోండి. ఇవి 3 ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి అనుకోండి అవునా మనం ప్రపంచాన్ని జయించవచ్చు. ఒకటి నమస్కారం చేయడం, రెండవది ధన్యవాదాలు చెప్పడం, మూడవది సరే అనడం. అవునా ఈ 3 అంశాలు మన దగ్గర ఉంటే తప్పకుండా మనమంతా కూడాను ఎక్కడైనా ఏదైనా మనం అవునా మంచి పేరు ప్రతిష్టలు పొంది గొప్పవాళ్ళం అవుతాము. అవునా ఇలాంటి సందర్భాలు మీకు ఎన్నెన్నో జరగాలని చెప్పి 25 సంవత్సరాలు అవునా మరి గతంలో అవునా మేమంతా ఒక 20-25 సంవత్సరాలు 30 దాకా ఉన్నాం. నేను ఒక 60 దాకా నా ఏజీ. మళ్ళీ ఒకవేళ మీ కార్యక్రమాలు కనుక చేస్తే మళ్ళీ ఎప్పుడు పెట్టుకున్నా కానీ అవునా అంతవరదాకా మా ఏజ్ కూడాను పెద్దగా అవుతుంటే ఉపాధ్యాయులమంతా కూడాను మరి ఏజ్తో వయోభారం చేత ఉంటాం. మా అవసరాలుండి మీ దగ్గరికి ఏదైనా అడగడానికి వచ్చినప్పుడు ఉంటే మా పిల్లలు కానీ మీతో ఏదైనా సాయం కావాలంటే తప్పకుండా మీరంతా కూడా మరి హెల్ప్ చేస్తారని చెప్పి మా గురువులకు అవునా తప్పకుండా సాయం చేస్తారని చెప్పి మాకే కాదు సమాజంలో అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ కూడా కొందరు బీద వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి కానీ మరి సహాయం చేస్తారని చెప్పి కోరుతూ మరి ఈ మహదావకాశం ఇచ్చినటువంటి మరి ముఖ్యంగా నా విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మా ఉపాధ్యాయ వర్గం కూడాను కలుసుకున్నందుకు ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను అంటారు. అలాగే మా గురువు ముఖ్యంగా శ్రీ నాగేంద్రం సార్ ఈ ఊరికి ఇంత పెద్ద విద్యాలయ నిర్మాణానికి ఆద్యులు వారు. మా ఈ ఊరిలో అసలు 10th క్లాస్ అనేదే లేదు. ఎక్కడ పోవాలన్న పరిస్థితుల్లో మాకొక వెలుగయ్యాడు ఈ ఊరందరికీ. కాబట్టి అలాంటి మన ప్రధానోపాధ్యాయులు తన యొక్క సందేశాన్ని ఆశీస్సులను ఇస్తారని కోరుతున్నాను. పూర్వ విద్యార్థులు, ఇప్పటి యువతి యువకులు గ్రామ దేశ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రియమైన విద్యార్థులు మరియు మా స్టాఫ్, ప్రస్తుత హెడ్ మాస్టర్ గారు వెంకటరాజయ్య గారు అందరికీ కూడా ఆత్మీయ సమ్మేళనం అని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ చక్కటి వాడండి, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. మన ఆత్మలు అంతరాత్మలతో ముడిపడి ఆ సంబంధాలన్నీ కూడా మమతానురాగాలతో కూడుకున్నవి. గురు శిష్యుల సంబంధం గురువు కఠినంగా మాట్లాడినా లోపల స్వార్థం, నాకంటే నా పిల్లల కంటే సొంత పిల్లల కంటే విద్యార్థులు అభివృద్ధి చెందితేనే ఆనందం, సంతోషం. అందుకే ఇక్కడ ఇప్పుడిప్పుడే సార్ అందరు మాట్లాడిన తర్వాత ఒక్కసారిలో ఈ 4 గదుల దృశ్యాన్ని మైండ్లో పెట్టుకుంటే అంతా చిన్నపిల్లలాగానే కనపడుతున్నారు నాకు. అంటే ఎంత చక్కటి బంధం, ఆత్మీయ అనుబంధం అది. మరి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ప్రేమతో మమ్మల్ని పిలిచి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ తోటి ప్రేమతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఇలా గేట్లోకి ఎంటర్ అవుతేనే ఇది ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చెందింది, ఇంకా చెందుతుంది. ఇందులో వెంకటరాజయ్య గారి పాత్ర కూడా ఉంది. మా పాత్ర ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఇంకా ముందు కొనసాగించాలని కోరుతూ, ముఖ్యంగా నేను ఈ స్టేజ్ పైన మీ ముందర మీ టీచర్గా ఇప్పుడు వయోజనుడిగా ఉండడానికి కారణమైన మా తల్లిదండ్రులను, మా గురువులకు పాదాభివందనం చేస్తూ, మరి ఇక్కడ సరస్వతి మాత మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించి
విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఎవరికంటే తీసిపోము, విజ్ఞానంలో సమాజంతో పోటీ పడదామని మనకి మార్గదర్శకం వహిస్తున్నటువంటి అమ్మవారు రాధాకృష్ణన్ గారు, సావిత్రిబాయి పూలే. ఎంతోమంది సావిత్రిబాయి పూలేలు ఇక్కడ తయారవ్వాలి. మరి ఇంతటి వేదికని ఏర్పాటు చేయడానికి ఎన్నో కష్ట నష్టాలకి శ్రమకి ఓర్చి, ఎంత ఈజీ పని కాదు. ఇంట్లో ఒక పెళ్లి చేయడం చాలా ఈజీ. చుట్టాలకి చెప్పొస్తే వాళ్ళు వస్తారు, మనం పోతాం వాళ్ళు వస్తారు. 25 ఏళ్ళ కింద చదువుకున్న విద్యార్థులు మా అమ్మాయిలంతే అంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో దూరాన ఉండి వాళ్ళ బాధ్యతల్లో ఉండి అత్తమామల వాళ్ళ ఆధీనంలో ఉండి పర్మిషన్స్ తీసుకొని, మరి మీరు కూడా ప్రతి విద్యార్థిని ఉత్తేజపరిచి ఈ సామూహికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి చాలా శ్రమపడ్డారు. బట్ 100% సక్సెస్ఫుల్. ఆత్మీయ సమ్మేళనము ఆనందంగా సంతోషంగా ఉంటుంది. దయచేసి ఆకలైన మన్నించాలి, ఒక 2 నిమిషాలు మాట్లాడు. మరి నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళు కారణం, మీరు కూడా కారణమే. విద్యార్థులు లేకపోతే మేమేం చేస్తాం, గోడలు గీక్తాం ఏడొచ్చి. కాకపోతే ఇక్కడ 7th వరకే ఉండింది. ఇక్కడ హై స్కూల్ అసలు నేను రావద్దనే డిసైడ్ చేసుకున్నాను. చెరియాలకి రావద్దు, నా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇక్కడ లేదు, పెద్దాపూర్ పోదామని డిసైడ్ అయిపోయి పోతుంటే మీ బలరామరెడ్డి గారు హాస్పిటల్ దగ్గర నడుచుకుంటూ పోయినాం. సైకిళ్ళు కూడా చక్కగా లేవు అప్పుడు మా దగ్గర. నడుచుకుంటూ పోతుంటే బలరామరెడ్డి గారు, ఏం సార్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయిందా అంటే, ఆ పెద్దాపూర్ పోతున్నా సార్ అన్న. ఆయన పోయి చంద్రశేఖర్ సార్కి అంటించండి. సాయంత్రం వరకు మొత్తం తిప్పేసాడు. తిప్పేస్తే సార్ చంద్రశేఖర్ సార్ నన్ను అడిగాడు, మా దగ్గరికి రండి సార్ అండి. మీ దగ్గర పోస్టే లేదు, ఎట్లా వస్తాను, నేను చూసుకుంటాను సార్ అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ నాకు రీకలెక్ట్ అయింది. రుద్రారంలో పనిచేసేటప్పుడు ఈ విలేజెస్ నుంచి ఇంద్రకరణ్, చెరియాల, లకడారం ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చేవారు. ఈ గ్రామం నుంచి కూడా పిల్లలు వచ్చారు. ఈ రాములు లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న సర్పంచ్, ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చారు. అరే అది కూడా మంచి ఊరే కదా, అక్కడ మనం ఏమన్నా చేయొచ్చు, కష్టపడవచ్చు అని ఒప్పుకున్నాను. మరి మా స్టాఫ్ ఈ హై స్కూల్ ఏర్పాటు చేయడానికి శ్రమించి మనకు తోడ్పాటున అందించినటువంటి గ్రామ పెద్దలు, శ్రేయోభిలాసులు, స్టాఫ్, విద్యార్థులు అందరి కృషి ఫలితం ఈ విధంగా ఉన్నంతల పాఠశాల, ఉన్నంతల బతుకుతున్న అంటాం చూడండి, అప్పుడు ఉన్నంతల పాఠశాల ఇప్పుడు ఉన్నతంగా ఎదుగుతున్న పాఠశాల. చాలా ఆనందం, చాలా సంతోషం. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, డబ్బుల కంటే విలువైన సంపద ఇదే మా సంపద. మా ఇంట్లో నన్ను చాలాసార్లు స్కూల్కి వచ్చేటప్పుడు కోప్పడేవాళ్ళు, నీకెవరు అవసరం లేదు, ఇక పిల్లలు అవసరం లేదు, బిడ్డల చదువు అవసరం లేదు అంటే, నాకు ఇంత అన్నం పెడితే పెట్టుండి, లేకపోతే అన్నం పోయి తింటా అని అనుకున్నాం. ఆ విధంగానే మీరు అభివృద్ధి చెందారు, చాలా సంతోషం. ఎప్పటికీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజుల్లో శాలరీస్ తక్కువ. మా పెద్దమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కసారి బీరప్పతోనూ మరి ఎవరితో అన్నాను, బీరప్ప నేను చుట్టాలపైన ఎక్కువ డిపెండ్ కాదలుచుకోలేదు, నా ఫ్రెండ్స్ మీద ఉన్నాను, మీరు వంటల దిక్కు చూసుకుంటారు అన్నాడు. చిన్న పిల్లవాడు అప్పుడు, కానీ అందరు వచ్చారు. ఎంత చక్కగా వడ్డించారంటే చాలా గ్రాండ్గా చేశారు సార్. వంటలాడు బాగా చేశాడు. ఆ సీన్ ఇప్పటికి గుర్తుంది. వచ్చిన ప్రతి చుట్టానికి కొసిరి వడ్డించారు. చాలా సంతోషం. అది టీం వర్క్ అంటే. సమాజంలో మనం అన్నీ నేర్చుకుంటాం. ఇప్పుడు కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం లోపల ఇదొక మినీ పార్లమెంటా, అసెంబ్లీ అనవచ్చు. డబ్బులు వసూలు చేయడం, లీడర్షిప్ వహించడం, బాధ్యతలు అప్పచెప్పడం, స్టేజ్ ఏర్పాటు చేయడం, ఏ తక్కువ పనులు ఇవి. శాలువాలు కొనడం, పూలు పెట్టడం, మైకులు ఏర్పాటు చేయడం, ఏ తక్కువ దీనిలో అన్నీ గ్రాండ్గా చేస్తున్నారు. కాబట్టి నాయకత్వ లక్షణాలు సమిష్టిగా సక్సెస్ఫుల్గా ఏ పని చేపట్టినా మేము విజయవంతం చేస్తామని అనుకోవడం, అది అభివృద్ధి చెందడం. మీలో ఆత్మీయంగా నాకు తెలిసినంత మట్టుకి 10th క్లాస్ వరకు ఉన్నంత గుడ్ ఫ్రెండ్షిప్ ఆ తర్వాత తక్కువే జర. ఇప్పటికీ నేను చదువుకున్న స్కూల్కి పోతే నాగేంద్రం సారు,
వెంకటరాజయ్య సారు అనం ఏబ్రా ఏం బేగ అట్లా కూర్చుని అంటారు. అంటే అంత ఆత్మీయత, అంత ప్రేమ వేరే దగ్గర ఉండదు. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ని నిలుపుకోండి. కలకాలం ఉండేది స్నేహితులు, ఆత్మీయులు. కాబట్టి ఇదే రకంగా, ఇదే పట్టుదల, ఇదే ప్రేమాభిమానాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ ఉండి సమాజంలో ఇప్పటికీ మీరు యువకులు కాబట్టి సార్లు చెప్పినట్టుగా ఈ గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధికి మీరు తోడ్పాటు చేయాలని, అందుకు భగవంతుడు ఆశీర్వదించాలని, ముఖ్యంగా ఎవరైనా సరే మనకంటే మన పిల్లలు ఎదగాలి, మనకంటే మన పిల్లలు బాగా బ్రతకాలి అనుకుంటాం, సహజం అది. మీరు కూడా మీ పిల్లల్ని వాళ్లకు ఇష్టమైన రీతి, ఇష్టమైన సబ్జెక్టులలో కానీ, ఇష్టమైన వృత్తిలో కానీ, లేదా మీకు నచ్చిన వృత్తిలో కానీ ఇంకా మీకంటే కూడా ఎక్కువగా డెవలప్ చేయాలని మీ అందరితో కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటేనే సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, మానవ విలువలు అన్నీ కనపడుతున్నాయి మనకి, ప్రేమాభిమానాలు. మరి మనం బ్రతకడం ఎట్లయినా బ్రతుకుతాం. ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక వినయం, విధేయత, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఎదుటి వారిని గౌరవిస్తేనే వారు మనల్ని గౌరవిస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా నేను బాగా ఇష్టపడే మాట డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే శ్రమయే పని మీద గౌరవం. ఏ పనిలో ఉన్నా సరే, వ్యవసాయం చేసినా, ఈవెన్ రోడ్లు ఊడ్చేటైనా కానీ పనియే దైవం. మేము చదువు చెప్పాలి, అదే దేవుడు. మేము చదువు చెప్పడమే దేవుడు. మీరు చదవాలి, చదవడమే దేవుణ్ణి పూజించినట్టు. కాబట్టి డిగ్నిటీ ఆఫ్ లేబర్ దాన్ని చాలా గొప్పగా భావించాలి. దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మనం చేసే వృత్తిలో నిమగ్నమై ఏమాత్రం లొసుగులు లేకుండా చేసుకుంటూ పోతే ఫెయిల్ అయినా పర్వాలేదు, సక్సెస్ వస్తుంది డెఫినెట్గా. మీరు శ్రమను నమ్ముకోండి, మీ వృత్తిని నమ్ముకోండి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడండి, మీ పిల్లలకు పంచండి. మీకంటే మీరు అందరు కూడా మీ పిల్లలంతా కూడా ఉన్నత స్థితిలోకి రావాలని, మరి అప్పుడప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. చివరి దశలోకి రాబోతున్నాం కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మీకు అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు, ఆరోగ్యంతో మిమ్మల్ని దీవించాలని, మీ అందరి ప్రేమతో మమ్మల్ని దీవించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క 10 నిమిషాల్లో మన పరిచయ కార్యక్రమాలు చేసుకుందాం. ఎందుకంటే సార్లు ఒక్కొక్క కార్యక్రమాల పైన వెళ్ళిపోవచ్చు. ఒక టక ఒక 2 నిమిషాల్లో మన పరిచయం చేసుకొని భోజన కార్యక్రమానికి వెళ్దాం. ఓకేనా? ఒక్కొక్కరుగా మా సహోదరులు ఒక్కొక్కరుగా ముఖ్యంగా సంతోష ఇటు రావాలి. శ్రీమతి సంతోష గారు తన గురువులకి పాదాభివందనములు. నా తోటి సోదర సోదరిమణులకు హృదయపూర్వక నమస్కారములు. నా పేరు జూలకంటి సంతోష. పుట్టినింటిలో మెట్టినింటిలో బాగోని అరుణ అండ్ గోపాల్. మాకు 2 పిల్లలు, శైలజ, భానుప్రసాద్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విజషే భవరోగినాం నిధియే సర్వ విద్యా. ఈ విధంగా మనకు విద్య నేర్పినటువంటి గురువులందరికీ నా తరపున మీ తరపున ప్రథమంగా పాదాభివందనాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా నేను ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి నాగేంద్రం సార్ గారి గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఫస్ట్ ఏంటంటే సార్ను ఇక్కడ చూడగానే నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఎందుకంటే సార్ అప్పుడు ఇప్పుడు యంగ్గానే ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఎట్లున్నారో ఈ రోజు కూడా అట్లనే ఉన్నారు సార్ని చూసి. సో సార్ నుంచి మనం కొన్ని టిప్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మరి అలా ఉండాలి. ఎన్నేళ్ళు వచ్చిన సార్ మేబీ 65 ఉండొచ్చు, ఎంత ఉన్నారో తెలియదు ఎగ్జాక్ట్గా. కానీ ఇన్నేళ్ళు కూడా ఆ రోజు మన 25 సంవత్సరాల కింద ఎలా ఉన్నాడో అలాగే నాగేంద్రం సార్ ఉన్నారు.
కాబట్టి వారికి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే నాగేంద్రం సారు చాలా స్ట్రిక్ట్గా ఉంటుండే. అప్పుడు 8th క్లాస్లో నేను ఇక్కడ వచ్చిన అప్పుడు నాగేంద్రం సార్ అంటే నాకు చాలా భయం ఉంటుండే. మేబీ ఫస్ట్ సార్ నుంచి నేను కొన్ని టిప్స్ కూడా నేర్చుకున్నా. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలని చెప్తుండే, సిగ్నేచర్ ఇట్లా కొన్ని వర్డ్స్ అన్న చెప్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుండే. సో అలాంటి వర్డ్స్ సార్ నుంచి నేర్చుకున్నా. మరి డిసిప్లిన్ అనేది కూడా సార్ నుంచి నేర్చుకున్నా. మరి స్కూల్ డెవలప్మెంట్ కూడా చాలా కారణమైనరు నాగేంద్రం సార్కు. గట్టిగా చప్పట్లతో మనందరం కూడా సార్కి ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ అంటే నాగేంద్రం సార్ గురించి ఇంకో విషయం ఏంటంటే అన్ని సబ్జెక్టులు చెప్తుండే సార్. ఏ టీచర్ రాకుండా అన్ని సబ్జెక్టులు చెప్పగల ఒక స్కిల్ ఉండే సార్ దగ్గర, అదొకటి. నెక్స్ట్ నాగమల్లయ్య సార్ గారు గురించి మీకు అందరికి తెలుసు. నేను వాళ్ళ అల్లుడిని. ఆయన గురించి ఒకటే వాడు చెప్పాల్సుకునే ఏంటంటే పుట్టుక మా అమ్మ నాన్నలు ఇస్తే నాకు జీవితాన్ని మా మామ నాగమల్లయ్య సార్ ఇచ్చిండు. మొన్న రిటైర్మెంట్ రోజు కూడా మీ అందరికి తెలుసు, ఆ రోజు మాట్లాడినా. కాబట్టి నాగమల్లయ్య సార్ గారికి జీవితాంతం రుణపడి ఉండవలసిందే. అలాగే నర్సింహులు సార్ గారు సోషల్ చెప్తురి సార్ కూడా ధన్యవాదాలు. అలాగే అంజయ్య సార్ గారికి, మేడం అలవేన్ మంగమ్మకి, అందరికీ కూడా. అలాగే ప్రస్తుత హెడ్ మాస్టర్ వెంకటరాజయ్య సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అలాగే ఇక్కడ 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. గురువులు ఎలాంటి వారంటే మతులైనటువంటి మాకు సుభాషి రత్నాలు చెప్పి చంచలంగా ఉన్న మాకు ఛందస్సు చెప్పారు. గాలిలా గమ్యం లేకుండా ఉన్న మనకు గణిత శాస్త్రం చెప్పి అజ్ఞానంగా ఉన్న మాకు విజ్ఞాన శాస్త్రం బోధించారు. బాధ్యత లేని మాకు హక్కులు విధులేంటో తెలిపే పౌరశాస్త్రం చెప్పి హాదమర్చి ఉన్న మాకు ఆర్థిక శాస్త్రం ఆలకంపజేశారు. చరిత్ర లేని మాకు చరిత్ర పాఠాలు చెప్పి చరిత్ర గొప్పతనాన్ని మనకు వివరించారు. సూర్య చంద్రుల గ్రహగ్రతులను వివరించి చెప్పి మన జీవన గతిని మార్చేశారు. కొత్త భాషలు నేర్పించి భాష ఏదైనా, మతం ఏదైనా, కులం ఏదైనా మనుషులంతా ఒక్కటనే భావనను మనకు నేర్పి మత సామరస్యాన్ని గురించి మనకు చాటి చెప్పారు. మన అజ్ఞాన చీకట్లను తొలగించి మనలో విజ్ఞానాన్ని జ్యోతిని వెలిగించి మన అభివృద్ధి కారకులంటి మా గురువులకు ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోవాలని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకు అప్పుడప్పుడు మనకు కొన్ని దండనలు కూడా ఇస్తురి. ఆ దండలు ఏ విధంగా వాళ్ళు ఎందుకు ఇచ్చిరో నేను ఇప్పుడు తెలియజేసుకున్నా. మొదట మోకాళ్ళ మీద మనం కూర్చోబెడితే మనం వినయంగా ఉండాలని మనకు కూర్చునబెట్టారు. నోటి మీద వేలు వేసుకోమంటే నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోకమని మనకి వేసుకోమనేవాళ్ళు. చెవులు పట్టుకోమంటే శ్రద్ధగా వినమని మనకు చెప్పేవారు. బెంచీలు ఎక్కి నిలవడం అంటే నీవు చదువులో అందరికైనా పైన ఉండాలని చెప్పి బెంచ్ పైన ఉండమనేవాడు. చేతులు ఎత్తి నిలవడం అంటే నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని చెప్పేవారు. గోడ వైపు కూర్చోమంటే ఆత్మ పరిశీలన చేసుకోమని ఆ దండన విధించేవారు. తరగతి బయట నిలబెట్టమంటే పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని ఆ దండన ఇచ్చేవారు. బ్లాక్ బోర్డ్ తూడమంటే తప్పులు సరి చేసుకోమని చెప్పేవారు. ఏదైనా విషయం ఎక్కువసార్లు రాయమంటే గెలిచే వరకు పోరాడాలని చెప్పి నేర్పించేవారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్ని దండనలు ఇచ్చినా మనకు మన అభివృద్ధికి మాత్రమే ఇచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ చివరగా ఈ యొక్క కార్యక్రమం ఇంత చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఇది ఒక థాట్ వచ్చిందో వారికి నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఇంత మంచిగా అరేంజ్ చేసినందుకు ముందు ఎవరైతే ఉన్నారో పేర్లు చెప్పదలుచుకోలేదు కాబట్టి ముందు ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు. విద్యార్థులకు, నా మిత్రులకు, మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుసు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ తెలుసు నేను విలేజ్లోని ఏటిగడ్డ సంఘం అనే గ్రామంలో ఉంటున్నా. ప్రస్తుతం ఇప్పుడు ఎంఆర్ఎఫ్ లిమిటెడ్లో అపరాస కార్పొరేట్ సర్వీసెస్ అనే ఒక పేరోల్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను నేను. అలాగే అర్చకత్వం కూడా చేస్తున్నాను. అవి మామ దగ్గర నేర్చుకున్న అన్నీ కూడా. పిల్లలు 2 పిల్లలు, ఒక పాప 7th క్లాస్, ఒక బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు. మా భార్య హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. ఒక 10 నిమిషాలు సత్తగా కొడుకు నేను 10th క్లాస్ చదివాను. ఇప్పుడు ఐఐటీలో ఎలక్ట్రీషియన్ 33 kV బై 11 kV ఎంప్లాయీని. మా వైఫ్ కూడా నాకు 3 పిల్లలు.
మా పిల్ల కేశవరెడ్డి స్కూల్లో 4th క్లాస్ చదువుతుంది. మా బాబు 1st క్లాస్ సార్. థ్యాంక్ యూ. మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు జహీర్. నాకు 2 పిల్లలు. పాప ఏమో 9th క్లాస్, బాబు 7th క్లాస్. ఇప్పుడు ప్రజెంట్ నేను డీటీగా పనిచేస్తున్నాను. డిప్యూటీ ఎంఆర్గా కౌడిపల్లిలో పోస్టింగ్ అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కానీ జహీర్. పాత జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, పంచుకుందామని. నాతో చదువుకున్న స్టూడెంట్స్ కూడా నమస్కారం. నా పేరు మధుసూదన్. మా భార్య పేరు మహాలక్ష్మి. ఇక్కడనే చైర్మన్గా చేసిండే, రిటైర్మెంట్ అయిపోయింది. నాకు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారాలు. నా పేరు షేక్ ఇబ్రాహిం. నాకు 3 పాపలు. ఒక పాప ఏమో 10th క్లాస్, ఒక పాప 9th, ఒక పాప 7th. నా బిజినెస్ వచ్చేసి ముత్తంగిలో బిస్మిల్లా హోటల్, అలాగే రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈరోజు మేము పిలవగానే మా ఆతిథ్యాన్ని మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా పాఠశాల విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి గురువులకు, ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఆశీర్వాదం మా అందరిపైన ఉంచాలని కోరుకుంటూ మీ పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ, నా పేరు బీరప్ప. నేను చిరు ఉద్యోగిని. నాకు ఒక పాప, ఒక బాబు. పాప 6th క్లాస్, బాబా 2nd క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ అందరికీ రెడీ ఉండాలి. గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు బాలు అని, బక్కి బాలే అంటారు. నిక్నేమ్ వచ్చేసి బాలు అంటారు. మా భార్య పేరు మాధవి. నాకు 2 పాప, ఒక బాబు, ఒక పాప. పాప 4th క్లాసు, బాబు LKG. నా వృత్తి ఫోటోగ్రఫీ. అయితే ఈ గ్రూపు కోసం 2018లో స్టార్ట్ చేసిన 3తోటి గ్రూపు. నన్ను అందరి సరే నేను నుంచి కాదు అన్నారు. మీరు అందరి సహకారం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చిందంటే నాకు ఎంతో ఆనందం ఉంది, చాలా సంతోషం ఉంది నాకు. థ్యాంక్ యూ బాలయ్య. నెక్స్ట్ ఓకే, తన పేరు మోహన్. తను వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ పాదాభివందనాలు. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. 25 సంవత్సరాల తర్వాత మనందరం కలుసుకోవడం చాలా సంతోషం. మేమైతే అందరం రోజు కలుస్తూ ఉంటాం, కానీ మీరు అదే వాళ్ళే మాట్లాడతాను నెక్స్ట్. సరే, నా పేరు వీరార్జున్ గౌడు. నేను పాలిటిక్స్ చేస్తా, పనేం లేదు, ఖాళీగానే రాజకీయం అది అని చెప్పేసి అని తిరుగుతూ ఉంటా. ఇక బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్. అంటే పార్టీ చెప్పడం కంటే కూడా కొంచెం ఉద్యమంలో పనిచేసే కాబట్టి గొప్ప చెప్తున్నా. రాజకీయం అనేది కాదు, కానీ తెలంగాణ ఉద్యమంలో 10th అయిపోయిన తర్వాత సర్వీస్ అది అప్పలేదు సార్. మీరు చాలా స్ట్రిక్ట్గా అందరూ గర్వించేదాకా పెద్ద లీడర్ అయిపోతుంది సార్. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఓకే. నమః. ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి నా మిత్రులకు, మిత్రురాళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు ఏ శంకర్. నాకు 2 పాపలు. మా భార్య హౌస్ వైఫ్. నేనేం చేయనండి, తిని తిరుగుతా అంతే గాలికి. అన్యతగా భావించొద్దు. నేను సివిల్ వెళ్దామని కోరుకుంటూ మీరందరికీ మరొకసారి సోదరిమణులకు నమస్కారాలు. నా పేరు మణిల, మా ఆయన పేరు మానే. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు, 2 పెళ్ళిళ్ళైనవి. నేను ఆశావర్కర్గా పనిచేస్తాను స్కూల్లో. మాకు 6th క్లాస్ వచ్చి సారు తెలుగులో మంచిగా మెచ్చుకునేవారు. లాస్ట్ ఇంగ్లీష్ నాకు రాకపోయేసరికి తిట్టేవాడు. నా భయం అవుతుంది. నువ్వు తప్పు చెప్పినా, కరెక్ట్ తప్పు చెప్పినా ధైర్యంగా చెప్పు, ఏదైనా ధైర్యంగా చెప్తేనే ధైర్యం ఉంటుంది సార్ చెప్పేవాడు మాకు. థ్యాంక్ యూ మనీలా.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన నా ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులకి నా యొక్క నమస్కారాలు. నా మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తిన్న తర్వాత మాట్లాడతాం. టీచర్స్కు, స్నేహితులకు, స్నేహితురాళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సునీత. మా ఆయన పేరు కృష్ణ. మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు నలుగురు పాపలు, ముగ్గురు పాపలు, ఒక అబ్బాయి. పెద్ద పాప బీ ఫార్మసీ 3rd ఇయర్, సెకండ్ పాప బీటెక్ 2nd ఇయర్, చిన్నమ్మాయి. ఓకే ఓకే సరే, ఎమోషనల్ కావద్దు, ఏం కాదు, అంత బాగుంటుంది. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకి, నాతోటి విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సునంద. మా వారి పేరు విష్ణువర్ధన్ రెడ్డి. నాకు 3 పిల్లలు. పెద్దబాబు పేరు మణికంఠ రెడ్డి, ఇంటర్ 2nd ఇయర్, అక్షర 7th క్లాస్. మిత్రులందరూ ఇక్కడే ఉండాలి. మన నా తోటి మిత్రులకు నమస్కారాలు. నా పేరు సరిత. మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. పాప బీటెక్ 1st ఇయర్, బాబు ఇంటర్ 1st ఇయర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుస్వాగతం. నా పేరు వసుంధర. నేను ఇక్కడ 7th వరకే చదివాను. అయితే 8th నుంచి పోతడపల్లి చౌరస్తా అక్కడ చదివాను 10th వరకు. అయినా కానీ నాకు ఇక్కడికి రావాలనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా అందరము. నాకు ఇక్కడికి రావాలంటే చాలా సంతోషంగా అనిపించింది. చాలా హ్యాపీగా ఉన్నాను. మిగతా గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, నాతోటి నా మిత్రులకు అందరికీ నమస్కారములు. నాకు 2 బాబులు. పెద్ద బాబు 2nd ఇయర్ ఫస్ట్. గురువులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా తోటి విద్యార్థులకు, స్నేహితులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు స్నేహలత. మేము కొండాపూర్లో ఉంటాము. నాకు ఒక పాప, ఒక బాబు. పాప బీ ఫార్మసీ, బాబు 6th క్లాస్. నమస్కారాలు. నా తోటి మిత్రులకి అందరికీ హాయ్. మాది చిలుకూరు. నా పేరు మాధవి. మా సార్ పేరు దామోదర్ రెడ్డి. నాకు 2 పిల్లలు, బాబు ఇంటర్ 1st ఇయర్, పాప 10th, కీర్తనారెడ్డి, హర్షిత్ రెడ్డి. ఓ సూపర్. నెక్స్ట్ పెద్దలకి, సార్లకి, గురువులకి, నాతోటి విద్యార్థులకి అందరికీ, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నా పేరు రాధా. నేను కండక్టర్ జాబ్ చేస్తున్నాను. మా ఆయన పేరు రాజు. మేము ఉంటున్నది జైరాబాద్. అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా పేరు నసీమ. నాకు 2 బాబులు, ఒక అమ్మాయి. మా ఆయన పేరు పాషా. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ చంద్రశేఖర్. గురువులకి, విద్యార్థులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చంద్రశేఖర్. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. నా పేరు సురేందర్. నాకు 2 బాబులు. పెద్ద బాబు చైతన్య 9th క్లాస్, చిన్న బాబు 4th క్లాస్. నాకు ధన్యవాదాలు. మన నాగేంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 10th అంటే ఎవరు కూడా భయపడకూరి, ఆ సార్ వస్తేనే భయపడుతుంది. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా సార్ వచ్చిందంటే ఎవరైనా సార్ వస్తున్నారని స్కూల్లో రూమ్లోకి వచ్చేస్తారు. ప్రతి ఒక్కరు నా ఒక్కరి గురించి చెప్తారు. నా పేరు ఆపల జనార్దన్, కౌలంపేట్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, హెడ్ కానిస్టేబుల్. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక బాబు. బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు, పాప 5th క్లాస్ చదువుతుంది. ఇంకొక పాప స్కూల్కి వెళ్తలేదు. ఫస్ట్ పాపకు హార్ట్ ఆపరేషన్ అయిన వల్ల కొంచెం గ్యాప్. ఓకే. గురువులకు, మా పాత విద్యార్థులకు అందరికీ మా నమస్కారం. నా పేరు ఆంజనేయులు.
పేరు ఆంజనేయులమ్మ, నాది కౌలంపేట. మేము అప్పుడు జనార్దన్ అంతా కలిసి సైకిల్ మీద వచ్చేటోళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ 2 దాబాలు ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నాం. నా పాప 6th క్లాస్, బాబు 3rd క్లాస్ అక్షర స్కూల్. నమస్కారాలు. అలాగే నా తోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు రాజేష్. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ప్రజెంట్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు, నా విద్యార్థులు విద్యార్థినులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు పెద్దపురం అశోక్, మా భార్య పేరు ఊర్మిళ. మాకు ఒక బాబు, ఒక పాప సుశాంత్, సహస్ర. నేను చేసేది వ్యవసాయం. నమస్కారాలు. నా పేరు శివకుమార్ గౌడ్. నాకు కొడుకు, 2 కొడుకులు. ఒక కొడుకు 7th క్లాస్, ఒక కొడుకు 5th క్లాస్. నేను తుషిబా కంపెనీలో జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ గణేష్. నా పేరు దేవేందర్, కాశీపూర్ నాది. నేను ఇక్కడ 8th వరకే చదువుకున్నా. 9th 10th ఆదిలాబాద్ చదువుకుంటే మా అన్న టీచర్ ఉండే. అయితే నేను 9th 10th బెల్లంపల్లి చదువుకుంటే శిశు మందిర్లో. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రాం పిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, వార్డు మెంబర్గా చేసినాము, తాజా మాజీ వార్డు మెంబర్. అట్లనే వ్యవసాయం కూడా చేసుకుంటాం. ఇంట్లో అమ్మ నాన్నకు చేత కాదు, వ్యవసాయం చేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అందరికీ నమస్కారాలు. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు. నా పేరు జి శివకుమార్. మా వైఫ్ సరిత ఇంట్లోనే ఉంటుంది. నేను ఐఐటి ఏసీ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఖాళీ. చేసిన గురువులందరికీ నమస్కారాలు, నమస్కారాలు. నా పేరు అశ్వత్థామ. నేను తుషిబా కంపెనీలో జాబ్ చేస్తాను. ఒక పాప. నెక్స్ట్ ఖాజా పాషా. నమస్కారాలు. నా పేరు ఖాజా పాషా. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 10th క్లాస్, సెకండ్ 9th, చిన్న అమ్మాయి 3rd క్లాస్. నేను ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. నాకు 2 పాపలు. పెద్ద పాప 5th క్లాస్, చిన్న పాప 1st క్లాస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేందర్. నమస్కారములు. ఉపాధ్యాయులకు మరి ఉపాధ్యాయులకు, నా తోటి చెడ్డి దోస్తాని మా దోస్తులకు, మరి మాతో పాటు అందరు చదువుకున్న మా స్టూడెంట్కు. నేను ఇక్కడ 8th క్లాస్ వరకే చదువుకున్నా. ఆయన మా చెడ్డి దోస్త మా మామ వీరప్ప మామ కానీ వీళ్ళందరూ కానీ నాకు మరి 10th అందరికీ రామామ చెడ్డి దోస్త అన్నందుకు మనం వచ్చి మరి ఇక్కడ సిస్టమ్ కూడా మనదే. ఇంకొకటి మన సార్ కోసం ముందు కూడా అక్కడ 98లో వెళ్ళిపోయినామంటే మళ్ళీ ఇప్పుడే వచ్చింది ఇక్కడికి. మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది ఇది జరుపుకుంటున్నందుకు. అందరికీ ధన్యవాదాలు. మీకు మరి థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు విద్యా వ్యవస్థలనే క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను. మా శ్రీమతి పేరు శారద. ఇది నా పరిచయం. థ్యాంక్ యూ. మమ్మలను ఈ విధంగా పిలిచి కలిపినందుకు మీకందరికీ ప్రత్యేకంగా అభినందనలు. శతాధిక ఆయుష్ కలిగి ఉండాలని చెప్పి కోరుతూ, మరి నాకు సెలవిస్తారని చెప్పి, అవునా, మళ్ళీ నేను ఇక్కడ దగ్గరలో ఉంటాను, మీకు నేను నివృత్తి చేస్తానని చెప్పి కోరుతూ, చదువులే కానీ మీ పిల్లలకు కానీ లేకపోతే వాస్తు జ్యోతిష్యంలో దేంట్లో అయినా కానీ నివృత్తి చేస్తానని కోరుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. భోజనం అయిపోయిన తర్వాత నాకు సెలవు ఇవ్వాలి. మీరు మాకు చాలా బాగా వినయం నేర్పించారు సార్. విద్యతో పాటు వినయం నేర్పించారు కాబట్టి ఏ స్థాయిలో ఉన్నా కానీ జ్ఞానంతో ఉన్నాం సార్. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచుకుంటారని నమ్మకం లేదు సార్. ఎంతో గుర్తుపెట్టుకొని ఇలాంటి రోజు ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము అసలు. మనం ఇప్పటి పిల్లలకి మనం నేర్పించేది విద్య మాత్రమే, ఉపాధి కోసం మాత్రమే విద్య నేర్పిస్తున్నాము. మన ఉపాధ్యాయులు మనకు వినయం నేర్పించారు. ఆ ఉపాధి కోసం ఇప్పుడు ఇంత చిన్న పిల్లలు కూడా బిజీ ఉన్నారు. రేపొద్దున మనల్ని వాళ్ళు వృద్ధాశ్రమంలో వేస్తే వాళ్ళని అనలేము, మనం వాళ్ళ తప్పు కూడా కాదు. మనం మాత్రం ఇప్పుడు మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నాము. వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలతో ఉంటే సంతోషించాల్సిన విషయం. కాబట్టి మన పిల్లలకు రామాయణం, భారత భాగవతాల గురించి ఒక టైం ఇచ్చి వాళ్ళకి చెప్పాలని మన అందరికీ నేను మనవి చేస్తున్నాను.
స్నేహమేరా నీడనిచ్చే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా రామచిలుక పలుకులై జంటకెగిరే గువ్వలై బోయవాణి వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము మతము లేవని సమత కోసం సాగేటప్పుడు చేయి చేయి కలపరా చెలిమి చేయి కదలరా గుండె గుండెను రాసుకొని దండుగా నీవు సాగరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు పాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. థ్యాంక్ యూ. చక్కటి పాట